నోట్ల రద్దు తరువాత పరిణామాలపై అధ్యయనం చేయడానికి చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు చేసిన సీఎంల కమిటీ అసలు పనిచేస్తుందా లేదా అన్నది ఇప్పుడు సందేహం. ఈ కమిటీ డిసెంబర్ 2న సమావేశమై కీలక సిఫార్సులు చేయాల్సి ఉంది. అయితే దీని గురించి తనకేమీ తెలియదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలను చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో ఓ సబ్ కమిటీని నియమించింది. నగదు రహిత లావాదేవీలే ప్రధాన అజెండాగా 5గురు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యం వహించనున్నట్టు ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యల్ని కమిటీ సిఫార్సు చేయనుంది. ఇందులో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్లు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై చంద్రబాబు, నితీష్ కుమార్లతో ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. డిసెంబర్ 2న ఈ సబ్ కమిటీ తొలి భేటీ జరగనుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, డిజిటల్ పేమెంట్లపై చర్చించనుంది. దీంతో పాటు కార్డుల వినియోగానికి సంబంధించిన అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించనుంది. అయితే చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలతో అసలు ఈ కమిటీ ఉందా, సమావేశం జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంల కమిటీకి చంద్రబాబు సారథ్యంపై ఏపీ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు హాట్ టాపిక్ గా మారాయి. పెద్ద నోట్ల రద్దు అంశంపై ముఖ్యమంత్రుల కమిటీ వేయాలనుకుంటున్నట్లు జైట్లీ తెలిపారని, అయితే దీనిపై ఎలాంటి తదుపరి సమాచారం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. డిసెంబర్ 2న జరిగే సమావేశం విషయం కూడా తనకు తెలియదన్నారు చంద్రబాబు. అడిగారు అరుణ్ జైట్లీ గారు, ఈ మరి మేము అనుకుంటున్నామని నేను కూడా చెప్పాను. ఇవన్నీ కన్స్టెంట్స్ బాగా ఉన్నాయి, ఇవన్నీ ఉధృతంగా తీసుకుపోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పాను. మళ్ళీ నాకేం కమ్యూనికేషన్ లేదు. ఇంకా మెంబర్లకు తెలియకుండా సెకండ్ టికెట్ పెట్టారు, అందరినీ కన్సల్ట్ చేసి పెట్టారు కదా. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో 86% డబ్బు చలామణిలో లేదని చంద్రబాబు అన్నారు. నోట్ల సమస్యపై సమీక్ష జరిపిన ఆయన మొబైల్ కరెన్సీ, రూపే, మాస్టర్, వీసా కార్డు ఆధారిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడాలని సూచించారు. జీతాలు అవసరమైన మేరకు వాయిదాల పద్ధతిలో తీసుకోవాలన్నారు సీఎం.